ఆదికాండం 34 మొదటి 2 వచనాలు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఇప్పుడు దీనా ఎవరు కుమార్తె? ఇప్పుడు దీనాకి తన ఇంట్లో ప్రేమ దొరుకుతుందా? దొరకట్లే. ఆమె దగ్గర ఉండే కూతుర్లు కానీ వాళ్ళు కానీ ప్రేమతో ఉందా ఇంట్లో? లేదు. వెన్ దర్ ఈజ్ నో లవ్ ఇన్ ద హౌస్. అంటే ఇప్పుడు దీనా బయటికి వెళ్ళడానికి కారణం కూడా ఆ ద్వేషానికి కారణం ఎవరు? రాహేలు, యాకోబు. నువ్వు ఎంతకాలం నుంచి పెట్టుకున్నావో ద్వేషము, దానివల్ల మనకి నష్టమా లాభమా? ఎంతమందికి అర్థమవుతుంది? ద బిగ్ థింగ్స్ ఇన్ ద మార్కెట్ కెన్ బి ఆల్టర్డ్ బై చేంజింగ్ ద లిటిల్ థింగ్స్ లైక్ లవ్ అండ్ హేట్రెడ్. ఈమె బయటికి వెళ్ళిపోయింది, ఆ రాజు ఆమెను పాడు చేశాడు. తర్వాత లేవి, సిమియోన్ ఏం చేశారు? వాళ్ళందరినీ చంపేశారు. ఈ అన్నదమ్ములందరూ ఏంటి? ద్వేషించబడతారా, ప్రేమించబడుతున్నారా? ద్వేషించబడుతున్నారు. యూదా దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో టు జూదా. యూదా ఆశీర్వదించబడ్డాడు, కరెక్టే. కానీ యూదా చేసినటువంటి కొన్ని శ్రమలు మనం చూద్దాం. ఆదికాండం 38 మొదటి 2 వచనాలు. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లమీని యొద్ద ఉండుటకు వెళ్ళాను. యూదా తన ఇంట్లోనే ఉండొచ్చు కదా. తన అన్నదమ్ముల మధ్య, వారి మధ్య ఏముంది? ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? ద్వేషం. దెర్ ఇస్ నో లవ్. సో వెన్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్సైడ్, పీపుల్ విల్ సీక్ లవ్ అవుట్ సైడ్ ద హౌస్. నీ ఇంట్లో ప్రేమ లేనప్పుడు జనాలు బయట ప్రేమను వెతుక్కుంటారు. ఈ జూదా కూడా ఇంట్లో ప్రేమ లేక అన్యజనుడితో సహవాసం చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చదవమ్మా 2. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయాను. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా? నష్టం. కానీ జూదాను ఆశీర్వదించాడు. కానీ యూదా ఇలా చేయడం ద్వారా 10 తరాలు ఆలస్యం జరిగింది. ఎస్, మీరు చూస్తే రూతు గ్రంథానికి వెళ్తే యూదా కొడుకు ఎవరు? ఫరేజ్. ఆ ఫరేజ్ నుంచి మరి 10 తరాల తర్వాత ఎవరు పుడతారో తెలుసా? దావీదు పుడతాడు. వెంటనే రాజు అవ్వాలా, కానీ ద్వేషం కూడా ఉన్నందున 10 తరాలు ఆలస్యం జరిగింది. కానీ ఆమె దేవుని స్తుతించినందుకు ఆలస్యమైన మంచి జరిగింది. ఈరోజు కొన్ని ఆలస్యాలు జరుగుతున్నా నీవు దేవుని స్తుతిస్తే, ఈ ఆలస్యం ఉన్నా, కష్టం ఉన్నా సరే, తుదకు నీ వంశము, నీ కుటుంబము, సమస్తము సుఖంగా రాజయుగముగా ముగుస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది. ద్వేషం, ఎవరినొకరు తిట్టుకుంటాం, ఎవరినొకరు లేదో అంటాం. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎవరైనా సంపూర్ణంగా ప్రేమించగలరా ఇంకో వ్యక్తిని? లేదు. ఏ పురుషుడు స్త్రీని పూర్తిగా ప్రేమించలేడు, ఏ స్త్రీ కూడా పురుషుడిని పూర్తిగా ప్రేమించలేదు. మరి ఎలాగా? మరి చూద్దాం. లెట్స్ సీ. చదువమ్మా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, ఈ లోకములో ఎవరు నీకు ప్రేమ ఇవ్వలేరు గనక దేవుడు అంటున్నాడు, ఇదిగో. ఎందుకు ఇలా చేశాడు దేవుడు ఈ భూమిని? ఎందుకంటే ఎవరో నీకు సంపూర్ణంగా ప్రేమ ఇవ్వలేరు, మీరందరూ నా వద్దకు రావాల్సిందే. ఆ సంపూర్ణమైన ప్రేమ నేను ఇవ్వగలను. ఓన్లీ గాడ్ కెన్ గివ్ దట్ లవ్. సో యువర్ డాడీ కెనాట్ ఫుల్ఫిల్ యూ, యువర్ మామా కెనాట్ ఫుల్ఫిల్ యూ, నోబడీ యాక్సెప్ట్ గాడ్. అంటే ఇప్పుడు దీనంతటికీ పరిష్కారము ఏంటి? సువార్త, ద గుడ్ న్యూస్. ఇందులో ధర్మశాస్త్రం ఉంది, కృపాయోగం ఉంది. ఇప్పుడు ఈ మనుషులందరికీ కావాల్సింది ఏంటి? కృప. సో గ్రేస్ అండ్ ద ఫుల్నెస్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ పెయిన్. దీనంతటికీ పరిష్కారము దేవుని ప్రేమ. చూద్దాం. లెట్ us see. ఎఫెసీ రాసిన పత్రిక 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. ఆగండి, ఈ మహాప్రేమను ఎవరు చూపిస్తారంట? ఎప్పుడు చూపిస్తున్నాడు? మనం పాపములో ఉండి పాపము చేస్తున్నప్పుడు కూడా ఏం ప్రేమ చూపించాడంట ఆయన? మహాప్రేమ. ఇప్పుడు నేను నీతిమంతున్నా కాదా అంటే, ఒకవేళ యాకోబు పొజిషన్లో యేసయ్య ఉండుంటే లేయాకి ఏం చూపించేవాడు? మహాప్రేమ. You see that now? So the solution is the great love of God. So the solution is the great grace of God. అందరూ గొప్ప ప్రేమ అనండి. అపవాది ఒకటే ఒకటి అటంకిస్తాడు. ఏం అటంకిస్తాడో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆ ప్రేమను పొందుకోనివ్వకుండా చేయడమే వాడి పని. The devil doesn't want you to receive the full love of God. This is his hindrance. చూద్దాం. ఎఫెసీలు 3:9 నుంచి చదువుదాం. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. శోధింప సఖ్యము కాని క్రీస్తు. ఏంటి ఐశ్వర్యము? అందరూ ఐశ్వర్యము అనండి. అంటే అన్నిటికి ఇది సొల్యూషన్, ఇది పరిష్కారం. ఇది శోధించలేమంట. ఇంత గొప్ప పరిష్కారము, ఇది మర్మం అంట. ఇది పౌలు బోధిస్తున్నాడు. ఏంటో ఈ మర్మము చూద్దాం. చదవమ్మా. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును ఆగండి. ఇప్పుడు సమస్తాన్ని ఎవరు సృష్టించారు? నిన్ను చేసింది ఎవరు? నీ కొడుకుని చేసింది ఎవరు? నీ కూతురుని చేసింది ఎవరు? అంటే వీళ్ళందరినీ సృష్టించినోడే
వారికి సంపూర్ణ ప్రేమను పంచగలడు, ఇంకెవరో పంచలేరు. ఓన్లీ ద క్రియేటర్ కెన్ సాటిస్ఫై ద క్రియేషన్. నో బడీ ఇన్ ద క్రియేషన్ కెన్ సాటిస్ఫై అదర్ క్రియేషన్. ఈ సృష్టిలో ఏ పురుషుడు ఏ స్త్రీ ఎవరు కూడా ఇంకొకరు సంతృప్తి పరచలేరు. సృష్టికర్త ఒక్కడే తన సృష్టిని సంతృప్తి పరచగలడు. ఓన్లీ ద క్రియేటర్, నథింగ్ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లం. ఈ రోజు ఈ సమస్యలన్నింటిని క్రీస్తు అంతమొందిచ్చేశాడు. ఈ రోజు నీవు నూతన సృష్టి. ఈ రోజు ఎవరిని తిట్టుకోవాల్సిన పని లేదు. సమస్తాన్ని నేను మార్చేస్తాడు నీ జీవితం. God can change things, shift things and bless you. చూద్దాం, చదవండి. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. ఈ కృప నేను అనుగ్రహించాను అని దేవుడు ఎవరికి ఇచ్చాడంట? ఈ మర్మము పౌలుకి ఇచ్చాడంట. ఏంటో చూద్దాం, చదువు. ఆయన యందులి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. చూడండి, పౌలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంత జరుగుతున్నా సరే పౌలు ఆపలే. ఎవరు తిట్టు, ఎవరు కొట్టు, రాళ్ళ పెట్టి కొట్టి చంపేసి మళ్ళా లేసి మళ్ళా యేసు దేవుడు అని చెప్తున్నాడు. ఏంటిది? మరి పౌల్ని వెళ్ళిన చోటల్లా గెంటేసి కొట్టేసి తిడుతున్నా సరే ఇంకా స్వత ప్రకటిస్తున్నాడు. ఏం జరిగింది పౌలుకి? ఏ మర్మం తెలుసుకున్నాడు పౌలు? ఈ మర్మం మనం అందరం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈరోజు వై ఈజ్ పౌల్ ఎంజాయింగ్ హిస్ లైఫ్? మళ్ళీ మరణం, వేదన, శోధన ఏది నన్ను క్రీస్తు ప్రేమను నడపాపలేదు అంటున్నాడు అని ఎంజాయ్ చేస్తూ లాస్ట్లో చక్కగా తన యాత్రను తుదముట్టించాడు. ఇదిగో పోరాటం ముగించాను, ఎక్కడ ఆగలేదు, జీవకిరీటం పొందుకుంటున్నాను అంటున్నాడు పౌలు. లెట్ us see. ఏ నిధి తెలుసుకున్నాడు? నిధిలోంచి ఏం దొరికింది అతనికి? చూద్దాం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. అంటే పౌలు అసలు కంగారు పడుతున్నాడు? పడట్లేదు పౌలు. అవతల కంగారు పడుతుంటాడంటే ఏంటి? పౌల్ హ్యాస్ నోన్ సంథింగ్, హీ హాస్ రిసీవ్డ్ సంథింగ్ దట్ అదర్ పర్సన్ డిడ్ నాట్ రిసీవ్. అంటే పౌలు దేవుడి నుంచి ఏదో పొందుకున్నాడు, అవతల వ్యక్తి దాన్ని పొందుకోలేదు గనక అతనికి శ్రమ లేదు. పౌలు శ్రమను చూసి అతను కంగారు పడుతున్నాడు. చదువు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ. ఇప్పుడు ఎన్ని జరగాలంటే మనకి ఏం కావాలి? అంతరంగ పురుషుని యందు శక్తి అనండి. ఈ అంతరంగ పురుషుని వారి శక్తి దేని ద్వారా జరుగుతుంది? ఆయన ఆత్మ ద్వారా బలం పొందుకుంటాం. చదువు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ఇంతకీ దేని యందు వేరుపారి స్థిరపడాలా? ప్రేమ. అందరికీ ఏ వేరులో లోపం ఉంది? ప్రేమ అనే వేరులో లోపం. ఎవ్రీ ఫ్రూట్ ఆఫ్ ద సొసైటీ హ్యాస్ ఎ డెఫిషియన్సీ ఇన్ ద రూట్ ఆఫ్ లవ్. ఇప్పుడు యాకోబు యోసేపుని ఏం చేస్తాడు? ఎక్కువ ప్రేమిస్తాడు, సహోదరుల్ని తక్కువ. అంటే అలా అవడానికి కారణం ఏంటి? ప్రేమ. ఇప్పుడు లేయా పిల్లలు, రూబెన్ పిల్లలు ఇంతమంది శాపాలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ లోపాన్ని పూడ్చడానికి, సంపూర్ణంగా పూర్తి చేయడానికి యేసయ్య వచ్చాడు. అంటే పాత నిబంధనలో జరిగినట్లు ఎవరి పిల్లలకే జరగవు. ఇప్పుడు దాకా 70 ఏళ్ళ పాటు నీకు కష్టాలు వచ్చాయా? ఈ 70 ఏళ్ళ నుంచి నీవు నూతన సృష్టి ప్రేమతో, అందుకనే వృద్ధులైన నువ్వు ఫలిస్తావంట ఈ రోజు నుంచి. The love can fill the root and generate a great fruit. అంటే పౌలు ఇలా ఉండడానికి కారణం, పౌలు ఎందులో వేరుపారి స్థిరపడ్డాడు? ప్రేమ. ఎలాంటి ప్రేమ చూద్దాం. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుని. అంటే ఏంటి? ఎంత పొడుగైతే ఖాళీ ఉందో, ఎంత లోతో, ఎంత వెడల్పో ఎన్ని తెలుసుకొని అంత ప్రేమను తెలుసుకున్నవాడు చెట్టు ఒక్క ఫలము కూడా పడవకుండా ఉంటుంది అనమాట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ ప్రేమ దొరికేది కేవలము క్రీస్తులోనే. ఈ మహిమైశ్వర్యాన్ని బోధించడానికి దేవుడు ఎవరిని అనుకున్నాడు? పౌల్ని ఎన్నుకున్నాడు. ఎవరెవరిలో ఏవైతే లోపాలు ఉన్నాయో, ఏమనుకున్నావో అవన్నీ కొట్టుకుపోయి ఈ రోజు నుంచి బహుగా ఫలించబోతుందో సంఘం ఈ రోజు నుంచి. అంటే యాకోబు పిల్లలు 12 మందిలో అందరూ బ్లెస్ అయిపోతారు. ఎందుకు? క్రీస్తు ఉన్నాడు గనక. యాకోబు లోపాలు, లేయా లోపాలన్నీ క్రీస్తు నింపేస్తున్నాడు ఈ రోజు. అందరూ చెప్పండి, నా లోపాలు, నా కుటుంబంలో వారి లోపాలు, అందరి లోపాలు యేసయ్య నింపేస్తున్నాడు. ప్రతిదానికి పరిష్కారం ఏంటో తెలుసా? ప్రేమ. అందుకని ఆ ప్రేమ గురించి, కలిగిన క్రీస్తు గురించి 2 మాటలు చెప్పినా చాలు, వాడి జీవితం మారిపోతుంది. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి నీవు ఆశీర్వదించే దేవుడవు. ఇదిగో తండ్రి నీ యందు విశ్వాసం ఉంచువారు ఎటువంటి వారో, వాళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు చూడకుండా నిన్ను పొందుకొని వారిని నువ్వు ఆశీర్వదించువాడు. ఎవరెవరి చేతులు అయితే కట్టేసి ఉన్నాయో, అనేక ఇబ్బందులతో ఇరుక్కుపోయి ఉన్నారో, ఆ బంధకాలను తెంచి ఈరోజు బహుగా ఆశీర్వదించమని నీ హస్తాలు
వారి తల మీద కూడా వేసి ఆశీర్వాదము వారికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె నన్న వాళ్ళు తప్పలు కొట్టండి. గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ రిసీవింగ్ అబ్రహాం బ్లెస్సింగ్. గాడ్ బ్లెస్ యు.